మీరు కంపారిటివ్గా చూసుకుంటే అండి ఇలాంటి కండిషన్స్ గవర్నమెంట్ అట్మాస్ఫియర్ కన్నా ప్రైవేట్ వర్కింగ్ కండిషన్స్లో ఈ కట్ త్రోట్ కాంపిటీషను లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ అనేటువంటి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే యాక్చువల్గా హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఒకరు, హార్డ్ వర్క్ అంతా కూడా ఒకరు చేస్తారు, కానీ దాన్ని ప్రజెంట్ చేసేవాళ్ళు ఇంకొకరు, పని చేసేది ఒకరు, పేరు పని చేసేది ఒకరు, దాన్ని క్రెడిట్ తీసుకునే వాళ్ళు ఇంకొకరు. సో దాన్ని తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు, లాస్ట్లో వచ్చి జాయిన్ అయ్యి ఇదంతా మాదే అంటారు, తీసేసుకుంటారు, హైజాక్ చేస్తారు, హార్డ్ వర్క్ అంతా కూడా హైజాక్ చేస్తారు. సమ్ టైమ్స్ చాలామంది సబార్డినేట్స్ ఎలా ఫీల్ అవుతారంటే వర్క్ చేసిందంతా నేను, మా బాస్ క్రెడిట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్ దీస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ అండి. లేకపోతే పీర్ కాంపిటీషన్ దగ్గరికి వచ్చేసరికి నేను ఐ వర్క్డ్ ఇన్ మెనీ కార్పొరేట్స్ అండి. లైక్ నా ఐఏఎం కంప్లీట్ అయిన తర్వాత ఐ వర్క్డ్ ఇన్ మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ అండ్ స్టాంజా అండ్ వెల్స్పన్ లాంటి కంపెనీస్ అన్నిటిలో కూడా, ఎయిర్టెల్ చేశాను కార్పొరేట్స్లో. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజీ, ఎస్పెషల్లీ ఐ డోంట్ నేమ్ ద పర్టికులర్ కంపెనీలు ఇది జరిగిందని నేను చెప్పను, కానీ వన్ ఆఫ్ దీస్ కంపెనీస్ జరిగింది ఏంటంటే అక్కడ నేను అబ్జర్వ్ చేశాను, సంవత్సరం అంతా బాగానే ఉండేవారండి. కరెక్ట్గా మాకు అప్రైజల్ టైం వచ్చేది. ఆ టైం వచ్చేసరికి పీర్ గ్రూప్ ఉంటుంది కదా, కాంపిటీషను, ప్రమోషన్కి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు, ఇంక్రిమెంట్కి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు, ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతోని కీప్ కంప్లైంట్స్ పెడుతూ ఉంటారు. సార్ ఈ సర్వీస్ బాగాలేదు, ఆ సర్వీస్ బాగాలేదు, లేకపోతే అది మాకు కంప్లైంట్ ఉంది, ఇది కంప్లైంట్ ఉందని. అది మళ్ళీ ఎప్పుడు జరుగుతుందంటే అప్రైజబుల్ టైం ఖతం అయిపోతుంది కదండి, మళ్ళీ ఏ కంప్లైంట్లు ఉండవు. మళ్ళీ అంత సైలెంట్గా ఉంటుంది. కరెక్ట్గా ఇంక్రిమెంట్ వచ్చే టైంకి, ప్రమోషన్ వచ్చిన టైంకి కంప్లైంట్లు పెట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే మేము ఆఫీస్ పాలిటిక్స్ అండి ఇవన్నీ కూడా.